జోలి కొట్టుకుని సౌండ్ కాదు, లైటింగ్ మోసా గాంజీ పక్కన ప్రార్థన చేసుకుందాం. అవసరం లేదు, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియపడు తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. సాయంకాల సమయంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి చంద్రశేఖర్ జ్యోతి వారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి వందనాలు. తన యొక్క జన్మదినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. సంఘాన్ని పిలిచారు. మీ దాసులుగా మమ్మల్ని సిద్ధపరిచి తీసుకొచ్చినారు. అనుకున్న రీతిగా ఇక్కడ నేను నిలబడే యోగ్యత మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో మీ స్వరం వినిపించండి, మీ మాటలు వినిపించండి. స్థలమంతయు పరిశుద్ధపరచండి, పరిశుద్ధమైన వాతావరణంలో ఉంచుకోండి. నీ సన్నిధి, నీ ప్రకాశత మాతో ఉంచండి. నిలబడే నేను బలహీనను బలపరచండి. మీ పాత్రగా పనిముట్టుగా వాడుకోండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. సమయాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటాం. అంధకార చీకటి శక్తులు యేసుక్రీస్తు నామములో బంధిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఊరి పేరేంటో నాకు తెలియదు. హత్తునూరా. ఈ గ్రామంలో ప్రభు నడిపించే అనుకున్న రీతిగా ఈ కూడికి దైవదాసులు వాక్యం చెప్పాలన్నా అన్నారు. నేను వచ్చాను, వచ్చి స్నానం చేస్తాను, మీరు వాక్యం చెప్పాలా అన్నారు. ఏంటయ్యా, మాకు ఇక్కడ లాంగ్వేజ్ కూడా కొంచెం మార్పు ఉంటుంది, కాదులే అని నేను అన్నాను. నేను అయినా కూడా మీరు మాట్లాడాలి కొద్దిసేపు, మీరు బర్త్డే మీటింగు మాట్లాడాలన్నా, పెద్దవాళ్ళు కదా అన్నారు. సరే, నేనేం మాట్లాడలేదు. మరి అబ్బాయిదా అమ్మాయిదా బర్త్డే? అబ్బాయి. అబ్బాయి ఏం పేరు? శివుడు. సాకేత్. రాకెట్ కాదు కదా. సరే, మాట చూద్దాం. సామెతల గ్రంథం 22 మీరు త్వరగా కొంచెం సహాయపడితే 7వ వచనం. బాలుడు 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడైనను దారి నుండి తొలగిపోడు. కాబట్టి ఇప్పుడు పుట్టినరోజు బాలుడు దేవుడు ఆయనకి ఎన్నో సంవత్సరం ఇప్పుడు అబ్బాయికి వచ్చింది? 4 కంప్లీట్, 5కి వస్తున్నాడు. 4 సంవత్సరాలు దేవుడు ఆ బిడ్డని కాపాడాడు. 5వ సంవత్సరంలో బిడ్డ కాలు పెడుతున్నాడు. ఆయన బాల్య దశలో ఉన్నాడు.
దేవుని మాటలు పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు, బాగా చదువుకున్నప్పుడు, జ్ఞానం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు దేవుని వాక్యం మనం బోధిద్దాం చేద్దాం అనుకుంటారు. కానీ సమూయేలుని దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? బాలుడే. బాలుడగు సమూయేలు అన్నాడు. ఇర్మియాను కూడా దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? బాలుడే. నేను బాలుడిని అంటున్నాడు. ఇట్లా ఎంతోమంది బైబిల్లో పితరులను మనం చూస్తున్నాం. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించాలా. ఈ రాత్రికాల సమయంలో మనము తల్లిదండ్రులు ప్రభువులో ఉన్నారు కాబట్టి ఆ బిడ్డలు కూడా దేవుని యొక్క నడవడికలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏలీని చూస్తున్నప్పుడు దేవుని యొక్క పని చేస్తున్నాడు. కానీ కుమారులు ఎలా ఉన్నారు? దుర్మార్గులై ఉన్నారు. దేవుని పని చేస్తున్నాడు, దుర్మార్గులు. కానీ కొంతమంది పిల్లల్ని పెంచుతుంటే వారు దేవుని యొక్క నడవడికలు నడుస్తూ ఉంటారు. దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు. మోషేని చూస్తున్నాం. మోషే దేవుని ఇంట్లో నేర్చుకుంది నమ్మకత్వం. మోషే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. మన పిల్లలు కూడా నమ్మకంగా ఉండాలి. తల్లిదండ్రులు నేర్పించాల్సింది. ఇప్పుడు ఆ పిల్లవాడు తెలియదు వయసు, ఈ తల్లిదండ్రులతోనే దేవుని మాటలు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు బిడ్డలను కూడా దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచాలి. అందుకే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. చదవండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. చదువయ్యా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. 7వ వచనం నుండి చదవండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, మన బిడ్డలు ఇంట్లో కూర్చునేటప్పుడు, త్రోవ నడుచున్నప్పుడును, దారిలో నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలా. అవి నీ కనుల నడమ బాసికముగా ఉంటాయి. కాబట్టి మనము తల్లిదండ్రులము బిడ్డలకు నేర్పాల. ఉదయాన్నే లే, ప్రార్థన చేసుకో. సాయంత్రం పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకో. ఆ బిడ్డే కాదు, పెద్దవాళ్ళు కూడా యవనస్తులు ఉన్నారు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళము ఉన్నారు, పిల్లలు కలిగినటువంటి వాళ్ళము ఉన్నాం. ఆ బిడ్డకే కాదు, మనం కూడా మన బిడ్డలకి క్రమశిక్షణ నేర్పాలి. దేవుని ఇంట్లో ఏ విధంగా ఉండాలి. మేము చిన్నపిల్లలు అయినప్పుడు మా నాన్నగారు చిన్ననాటి నుండే బైబిల్లో ఉండేటువంటి కథలు చెప్పేవాడు, దేవుని వాక్యము నేర్పించేవాడు. సండే స్కూల్లో పెంచారు, యవన కోరికల్లో పెంచారు. నేను 9, 10 తరగతి వచ్చే లోపల మా నాన్నగారు నన్ను మందిరంలో ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం చెప్పేంత స్థాయికి పట్టుకొచ్చాడు.
ఎందుకు చెప్తున్నాను ఈ మాట? తల్లిదండ్రులు బిడ్డలను నడవలసినటువంటి త్రోవ నేర్పాల. కొంతమంది తల్లిదండ్రులు దేవుని వాక్యం నేర్పరు, కానీ ఏదేదో కట్టుకథలతో కూడినటువంటి నేర్పుతారు. బైబిల్ మీద ఉన్నంత ఆశ ఉండదు. ఇందాక సెల్లో ఒక ఆమె అంటుంది, బస్ అయితే ఫ్రీగా పెట్టారు, కానీ మేము బస్సులో కూర్చొని పోవాలంటే బోరు కొడుతుంది, బస్సులో సీరియల్ పెట్టండి అంటున్నారు. బస్సులో ఫ్రీగా పెట్టారు, మాకు టైం పాస్ కావడం లేదు, అందరు ఆడవాళ్ళు ఎక్కుతున్నారు, వాళ్ళు అరుచుకోవడం సరిపోతుంది, కాబట్టి ఏం పెట్టాలంట? సీరియల్ పెట్ట. చూసావా, లగ్జరీస్ కోరుకుంటున్నారు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వటలే. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలను దేవుని వాక్యంలో పెంచాలి. ఇంకంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలు ఏ విధంగా ఉన్నారు అనేది ఈ దినాల్లో తల్లిదండ్రులు గమనించుకోవాలి. అందుకే ఇక్కడ సొలొమోను అంటున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించు, వాడు పెద్దవాడైనా కూడా దాని త్రోవ నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు నువ్వు మందిరానికి పోరంటే నాకు అలవాటు లేదులే అంటారు. చాలా మంది పిల్లల్ని చూస్తున్నాను, యవనస్తుల్ని ఎంతో మందిని నేను చూస్తున్నాను. మందిరానికి రండి అని అంటే మాకు అలవాటు లేదు సార్. ఇంక వేరే వేరే వాటికైతే అలవాటు ఉంటుందా? ఎవరాళ్ళు? క్రైస్తవుల పిల్లలే. దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారి పిల్లలే తల్లిదండ్రులు మాటలు వినడంలే. ఇక్కడ ఏలీ కూడా దేవుని ఇంట్లో ఉన్నాడు, కానీ కుమారులు మాత్రం దుర్మార్గులుగా ఉన్నారు. దేవుని యొక్క దయలో ఎదగలే. దేవుని దయలో, మనుషుని దయలో ఎదగాల. యేసుప్రభు ఎలా ఎదిగాడు చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము చివరి వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము చివరి వచనం. యేసు తీసారా? లూకా 2వ అధ్యాయం చివరి వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. యేసు ప్రభువారు బాల్యంలోనే దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు. మనుష్యుని దయలో, దేవుని దయలో ఎదిగాడు. ఇప్పుడు ఆ బిడ్డకు దేవుడు అక్షయ దయా కిరీటం ఇస్తున్నాడు. 4 సంవత్సరాలు కాపాడాడు. 5వ సంవత్సరంలో కూడా అక్షయ దయా కిరీటం. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మంచిది. దేవుడు చేసినటువంటి మేలును బట్టి కొంతమంది అనుకుంటారు, పెద్దోళ్ళైనా కూడా బర్త్డేలు జరుపుకుంటున్నారే. నాకు ఇప్పుడు 69లోకి వస్తున్నాను. ఇప్పుడు 68 బర్త్డేలు జరిపాం మేము కదా. ఎందుకు? దేవుడు సంవత్సరాలు పొడిగిస్తున్నాడు. ఆయన దయ లేకపోతే 69 కాలు పెట్టలేము. దేవుని దయ బాల్యము నుండి బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పించాలా. కుమారులు ఎవరంట? 127 అధ్యాయం 3వ వచనం. దావీదు కీర్తనలు 127 అధ్యాయం 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చేటువంటి బహుమానం. కొంతమంది అంటారు దేవుడికి కూడా న్యాయం లేదు, కుమారులైన స్వాస్యం అంటున్నాడు, కుమార్తెలకేమో
కుమార్తెలు ఏమంటున్నారు? గర్భఫలం అంటున్నారు. అంటే గర్భఫలమే కుమారుడు కూడా. దేవుడు ఆమె గర్భం తెరిచినప్పుడు కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు. గర్భం తెరవడము దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. ఆయన దీవించబట్టే, ఆయన ఆశీర్వదించబట్టే కుమారుడైనా కుమార్తెలైనా. కొంతమంది మాకు కొడుకులే కావాలంటారు కదండి. ఏం కావాలంట? కొడుకులే. ఈ రోజుల్లో చూసేది కూతుర్లే. నేను అంటున్నాను అనుభవం అని చెప్తున్నాడు. అనుభవం. కుమారులు పట్టించుకోరు. కుమార్తెలైతే మా నాన్న ఎట్టున్నాడు, మా అమ్మ ఎట్టుందో, వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయో. కాబట్టి కుమారుడు యెహోవా ఇచ్చేటువంటి స్వాస్యము. ఈ స్వాస్యాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. పిల్లల్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? 128 అధ్యాయంలోకి వచ్చేద్దాం. చదవండి 2వ వచనం నుండి 3వ వచనం నుండి. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి. లోకిట భార్య ఎట్లుంటుందంట? ద్రాక్షావల్లి వలె. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. ఎంతమంది? ఒకరు కానీ ఇప్పుడు ఇద్దరే. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన పద్ధతులను బట్టి ఒకరు లేక ఇద్దరే. ఇంతకుముందు మేము యవనస్తులంగా ఉన్నప్పుడు సావుకులు, మా ఏరియాలో ఉండేటువంటి సావుకుల దగ్గరికి వెళ్తే ఒక్కొక్క సావుకుడికి 10 మంది పిల్లలు. ఎంతమంది? 10 మంది. ఒంగోలులో ఒక సావుకుడు నాడు చనిపోయాడు, జవాన్ గారని. ఆయనకి 10 మంది పిల్లలు. అట్లా ఎంతో మంది సావుకులు. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం ఎట్లా పోషిస్తున్నాడు? దేవుడే ఆయన్ని పిలుచుకున్నాడు కాబట్టి, నీ భారం యెహోవా మీద మోపన్నాడు కాబట్టి, ఆయన పరిచర్యకు వాడుకుంటున్నాడు కాబట్టి, ఆ లోగిట భార్య ఫలించేటువంటి ద్రాక్షావల్లి. మన యొక్క భోజనపు బల్ల చుట్టూ పిల్లలుంటారు. ఆ తర్వాత ఏంటంట? తర్వాత చదవండి. యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశ్రయించబడతారు. ఎలాగా? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవిత కాలమంతా యెరూషలేము క్షేమము కలుగుట. కాబట్టి యెరూషలేము దేవుని ఇంటిలో మన పిల్లలు దేవుని ఇంట్లో పెరిగితే క్షేమము. హోషేయ గ్రంథం అంటాడు, నీ పిల్లలకు నేను ఎంతో సౌందర్యం ఇస్తానంటే. ఒలీవ మొక్కలకు ఉన్నటువంటి అంత సౌందర్యం, అంత అందం ఇస్తాడు. దేవుని యొక్క కట్టడిలో మన బిడ్డలను పెంచినప్పుడు, దేవుని యొక్క కట్టడిలో మనం బిడ్డలను పెంచుతున్నామా? ఆ దయ అనేటువంటిది ఎలాంటిదంట? సామెతలు 3వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. నా కుమారుడా, కుమారుడికి దేవుడు సెలవిస్తున్నాడు. నా కుమారుడా, దేవుని ఉపదేశమును మరవద్దు. తర్వాత నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా నువ్వు గైకొనాలా. దేవుని మాటలు మన బిడ్డలు నేర్చుకుంటే దీర్ఘాయువు ఉంటుంది నీ బిడ్డలకు. సుఖజీవములతో గడుపు సంవత్సరములు, శాంతి నీకు కలుగుతాయి. తర్వాత దయ, సత్యము. ఇవి మనము జాగ్రత్తగా మన దగ్గర ఉంచుకోవాలా. సత్యము, యథార్థత పిల్లలకి మనం నేర్పాలి. పిల్లల్ని నువ్వు సరైన రీతిలో పెంచితే, దేవుని యొక్క భయముతో పెంచితే
వారు సుఖజీవములతో కూడినటువంటి దీర్ఘాయువుని బిడ్డలకు ఉంటారు. 115వ దావీదు కీర్తన 115వ దావీదు కీర్తన అక్కడేమంటాడు చూద్దామా రండి. 115 13 నుండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని చూసావా, దేవుని యందు భయభక్తులు కల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఏం చేస్తాడంటే పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు. మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు. దేవుని కట్టడిలో మన బిడ్డల్ని పెంచితే దేవుడు నిన్ను నీ పిల్లల్ని అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. యాకోబు దేవుని యొక్క కట్టడిలో దేవుడు పిలిచాడు కాబట్టి 12 మంది పిల్లలు. ఇక వాళ్ళంతా కలిసి 70 దాటింది. ఇక మందిరానికి నూరాని వాళ్ళని బ్రతిమలాడాల్సిన అవసరతలే. వాళ్ళ బంధువులే, వాళ్ళు కుమారులు కుమార్తెలు మనమళ్ళు మనవరాళ్ళు వాళ్ళందరూ కలుసుకుంటేనే ఒక పెద్ద మందిరం అయిపోయింది. వారి తాతకు దేవుడు చేసిన వాగ్దానం, నీ పిల్లలను దీవిస్తాను అబ్రహాం. దేవుడు వాగ్దానం చేసినప్పుడు దానిని నెరవేర్చేటువంటి దేవుడు. పిల్లల్ని అభివృద్ధి పరుస్తాడు, పిల్లలని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆయన దీవిస్తాడు. అయితే నీ బిడ్డలని ఏం చెయ్యాలా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం అనుకుంటాను. 2వ వచనం నుండి చదువుదాం. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. మొదటిది తండ్రులారా, అది మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని పెంచాలి. మన పిల్లల్ని దేవుని యొక్క బోధలో పెంచాల. కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు ఏదన్నా చెప్పి బైబిల్ చదువుకోండి, పాటలు పాడుకోండి, ఫ్యామిలీ పేరు పెట్టుకోండి అంటే ఎట్లా చూస్తారు? తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఉరువురు చూస్తారు కదండి. ఎందుకు? ఏంటి ఒక టైం లేదా? ఇప్పుడేంటి? దేవుడు ఇంటిలో నువ్వు గడిపితే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశ్రయించబడతావు. తల్లిదండ్రులు బిడ్డలని ప్రభు బోధలో పెంచాలా, ప్రభు శిక్షలో పెంచాలా. వాడు పెద్దవాడైనా ఆ దారి నుండి తొలగడు. సమయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తన తల్లి అయినటువంటి అన్న ప్రార్థన చేసింది. దేవుడు గర్భం తెరవలే. ఎప్పుడైతే దేవుని యొక్క ఆయనకేం అక్కరున్నది అనేది ఆమె గుర్తించగలిగిందో, దేవుని ఇంటిలో వాడబడడానికి కావలసినటువంటి నాకు కుమారునివ్వు, నీ అక్కర నేను తీరుస్తాను. దేవుడి దగ్గర ఆమె ఏం చెప్పిందంటే, సంతానం లేదు, గొడ్రాలు అంటున్నారు, నన్ను ఎవ్వరు కూడా హీన దిశలో చూస్తున్నారు, నువ్వైనా కరుణించవా ప్రార్థన చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని విధేయురాలయ్యి దేవుని అక్కర కనుగొనిందో అప్పుడు దేవుడు ఆమె గర్భం తెరిచాడు.
నాకు ఒక్క కుమారుని అయ్యా, ఆ కుమారుని పాలు విడిచిన తర్వాత నీకే ఇస్తా. ఎంత సమర్పణ చూడండి, తల్లి ఎంత సమర్పించుకుంటుందో. ముందు నాకున్నటువంటి ఈ యొక్క గొడ్రాలు స్థితిని తీసివేయి, ఒక కుమారుని, ఆ కుమారుడిని నీ ఇంటిలో నా పాలు విడిచిన తదుపరి నేను తీసుకొచ్చిస్తా. ఆ విధంగా దేవుడు వెంటనే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెకు పుట్టిన కుమారుడు ఎవరు? సమూయేలు. సమూయేలు, మనం సమూయేలు 2-3 అధ్యాయాల్లో చూస్తుంటే దేవునికి అనుకూలంగా పెరిగాడు. అక్కడ దేవుని దయలో ఎదిగాడు అంటున్నారు. దేవుని సన్నిధిలో నిత్యము దేవుని యొక్క కట్టడిలో నేర్పించాడు ఏలి. అయితే చివరికి సమూయేలు దేవుని ప్రవక్తగా చేయబడ్డాడు. ఎక్కడుంది ఇది? తల్లి యొక్క కట్టడి, ఆ ఆజ్ఞ ఆమె చెప్పిన విధంగా తెచ్చి దేవుని యొక్క మందిరం వదిలేసింది. దేవుడు ఆ బిడ్డని క్రమేణా దేవుని యొక్క నడకలో ఆ బిడ్డని పెంచాడు. ఏలీ తెలియకుండా దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. బాలుడైనటువంటి సమూయేలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకున్నంత స్తోమత లేదు, జ్ఞానం లేదు. 2 సార్లు దేవుడు మాట్లాడాడు. సమూయేలు 3 సార్లు పిలిచాడు. పోయి, ఏ నాయనా అని పిలిచావా? నేను పిలలేదులే, పోయి పడుకోపో. 3 సార్లు ఎప్పుడైతే సమూయేలు వచ్చి ఏలీని లేపాడో ఆయనకు అర్థమైపోయింది, నా చరిత్ర పూర్తి అయిపోతుంది, నా బిడ్డలు దేవుని అడుగుజాడల్లో నడవటం లేదు, నేను వారిని హెచ్చరించటం లేదు, వారు నా మీద తిరుగుబాటు చేస్తారేమో. కాబట్టి దేవుడు సమూయేలుని ఏర్పరచుకుంటున్నాడు. సమూయేలుని అడిగాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈ తడవ శబ్దం ఇస్తే మీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పు. 4వసారి సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, మాట్లాడు, చెప్పు ప్రభువా అని. ఆ తర్వాత ఏలీకి చెమటలు పడుతున్నాయి, తెల్లారింది. నాయనా సమూయేలు, ఇట్రా, రాత్రి నీకు ఏమి దేవుడు మాట్లాడాడో దాచిపెట్టకుండా చెప్పు. అన్ని విషయాలు చెప్పాడు. సమూయేలు దేవుని ఇంటిలో నడిచాడు. సమూయేలు దేవుని ఇంట్లో పెరిగాడు. సమూయేలు దేవుని ఇంటిలో అన్ని విషయాలు నేర్చుకున్నాడు. పెద్దవాడు కాదు సమూయేలు, బాలుడే. పాలు విడిచిన తదుపరి తల్లి తీసుకొచ్చి అప్పచెప్పింది. అంతకుముందు ఆయన అన్నాడు, తన తల్లి ఆ మందిరంలోకి వెళ్ళి దేవునికి మొక్కుంటా ఉంటే, ఏమ్మా తెల్లవారిపోయింది, ఇంకా నీకు మొక్కు తీగలేదన్నాడు. నా మనోవేదన అది కాదయ్యా. తర్వాత ఆమె అన్ని విషయాలు చెప్పిన తర్వాత దేవుడు నిన్ను దీవించిన కాకన్నాడు. ఆమె గర్భం తెరిచాడు. ఆ తరువాత తీసుకొచ్చి బిడ్డనిచ్చినప్పుడు, ఇదిగో ఈ బిడ్డ కొరకు నేను ఆ దినము ఆ స్తంభం దగ్గర ఆనుకొని నా మనోదుఃఖమంతా దేవుని దగ్గర నేను మొరపెట్టాను ప్రభు. అయ్యా, దేవుడు నా మొర ఆలకించాడు. కాబట్టి ఇదిగో ఈ బిడ్డ మీ బిడ్డ, దేవుని కొరకు వాడుకో, నీ ఇష్టం. అయితే తరువాత మరలా హన్నాని జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఎప్పుడైతే ఒక కుమారునిచ్చి ఆ కుమారుని దేవుని ఇంటికి వదిలిందో మరలా బిడ్డల్ని ఇచ్చాడు. మనం అనుకుంటాం, దేవుడు మనకి ఒక కొడుకు, 2 కూతురు కొడుకుని ఇచ్చారనుకో, ఒకవేళ అయితే నా పాస్టర్ గారు ఆ కుటుంబంతో బాగా చనువుగా ఉండి, ఏమ్మా మీ కొడుకు చదువుతున్నాడు కదా, వాడిని దేవుని ఏం చదివించాలనుకుంటున్నామంటే, మా కొడుకు కలెక్టర్ కావాలి సార్, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అంటారు. అయితే దేవుని యొక్క సేవకి ఇవ్వరాదంటే,
ఆ మాట మీరు అనొద్దు. ఏమంటారా? ఆ మాట మీరు పాస్టర్లు అనొద్దు. మీరైంది నెరవేర్చబడుతుంది. నా కొడుకుని బాగా చదివించాలా, ఇంజనీరింగ్ చెయ్యాలా, డాక్టర్ని చెయ్యాలా. ఆమె ఎప్పుడైతే అంత పట్టుదలతో ఉంటుందో ఆ కొడుకు యాక్టర్ అయిపోతుంది, సినిమా యాక్టర్ అయిపోతుంది. ఎందుకంటే దేవుని ఆజ్ఞ తృణీకరిస్తున్నారు. తల్లిదండ్రులు, నాకు తెలిసినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒక తల్లి అయితే ఆమెకి 3 బిడ్డలు. వారు భర్త జాబ్ హోల్డర్, పిల్లల్ని సరైన రీతిలో పట్టించుకోలే. తల్లి వాళ్ళు బాల్య దశలో ఉన్నప్పుడే ప్రభు నమ్ముకుంది. మన సహవాసంలోనే, మన క్రమంలోనే నిత్యము బిడ్డల కొరకు ప్రార్థన చేసింది, నిత్యము ప్రార్థన చేసింది. ఈ దినాల్లో ఆ 3 కుమారులు, ఒకడు చూడబోతే కాలేజీ ప్రొఫెసర్, ఒకరు చూడబోతే సిఐ, ఇంకొకరు చూడబోతే హెడ్ కానిస్టేబుల్. 3 బిడ్డలని ఆమె ప్రార్థన ద్వారా హైయెస్ట్ జాబ్స్ లో ఆమె చూడగలుగుతుంది. ఆ బిడ్డలు రావడానికి కారణం ఏంటి? తల్లి ఏం చేసింది? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, పెంచింది. తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. విలాప వాక్యంలో అంటాడు, రేయి మొదటి జామున నీ బిడ్డల మీద చెయ్యి వెత్తి కన్నీటితో నీళ్లు కుమ్మరించినట్లు నువ్వు ప్రార్థన చేయాలి. తల్లిదండ్రుల బాధ్యత అది. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ బిడ్డల కొరకు బాల్యం నుండే చేతులు వెత్తి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. మాది ఒంగోలు, నెల్లూరులో సేవ చేస్తాను. నేను వివాహం కాకముందు నుంచి నాకు పరిచయము. ఇద్దరం బాగా సొంత అన్నదమ్ములాగుండాం. అయితే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో వాళ్ళకి 5 కుమార్తెలు. ప్రభువులో ఆమె ఉంది, భర్త లేడు. ప్రభువులో లేడు, చనిపోలా, ఉంది, ప్రభువులో లేడు. అయితే ఆమె ఏం చేసిందంట, రాత్రి కాలంలో రేయి మొదటి జామున 5 బిడ్డలు పండుకున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి చేతులు బిడ్డ మీద చాపి ప్రార్థన చేసేదంట. ఆమె సాక్ష్యం. 5 కూడా ఆమె ఉండగానే డాక్టర్స్ అయిపోయారు. 5 వాళ్ళు భర్తలు 5 మంది డాక్టర్లే, 5 కుమార్తెలు డాక్టర్. రేయి మొదటి జామున వారు పెద్దవారయ్యేంత వరకు కూడా తల్లి బిడ్డల మీద చేతులు చాపి, ప్రభువా నువ్వు చెప్పావు, నా బిడ్డలను దీవించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నీ అడుగు జాడల్లో నడవాలి, నీ కట్టడిలో నడవాలి. 5 మంది వాళ్ళు డాక్టర్స్ అయిపోయారంటే ఎంత సంతోషం తల్లికి. నేను చేసిన నా ప్రార్థన నా బిడ్డలని, అందుకే ఎక్కడ అన్నాడు, వారి పిల్లలు అభివృద్ధి చెందుతారు. వాగ్దానం చేసి, ఎవరు మన దేవుడు? వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఇస్సాకుకి వాగ్దానం చేశాడు, యాకోబుని ఆ విధంగా దీవించాడు. వీళ్ళందరూ కూడా బాల్యదశలోనే దేవుని మాటలు. ఓ ఇర్మియా, నువ్వు నా కొరకు నువ్వు వాడబడాలి. నేను బాలుడిని కదా, నువ్వు బాలుడు అనొద్దు, నేను నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను. మోషేని కూడా దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలా? అయ్యో, నేను ఫరో దగ్గరికి వెళ్ళాలా? అది ఎట్లా ప్రభు అంటే, నేనున్నాను, వెళ్ళు. చూసావా, దేవుడు పిలిచినప్పుడు ఆయన మనకు సహాయకారిగా ఉంటాడు. నా జీవితంలో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంతో రుణాల్లో ఉన్నాను. అయితే 1999 డిసెంబరు 24వ తారీఖు రాత్రి కాలంలో ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను కంప్లీట్గా సేవ
చేస్తారని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని భార్యాభర్తలు ఇద్దరము ఫుల్ టైంలో సేవకు వచ్చాం. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. మా బిడ్డలను దేవుడు దీవిస్తున్నాడు, సంఘాలు అభివృద్ధి పరుస్తున్నాడు. దేవుడు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చేటువంటి వాడు. మన బిడ్డలను బాల్యం నుండే దేవుని యొక్క కట్టడిలో పెంచితే వారు పెద్దవారైనప్పటికీ ఆ దారి నుండి తొలగరు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ చిన్న బిడ్డ 4 సంవత్సరాలు కాపాడి దేవుడు 5వ సంవత్సరంలో కాలు పెట్టినటువంటి ఆ బిడ్డ తల్లిదండ్రులకు, ఇక్కడ చేరినటువంటి మనందరం కూడా ఎవరైతే ఇంకా తల్లిదండ్రులుగా బిడ్డల్ని పెంచుకుంటూ ఉన్నారో వారందరికీ నేను ఇచ్చేటువంటి హెచ్చరిక, మన బిడ్డలను దేవుని యొక్క కట్టడిలో పెంచాలా, దేవుని నడవడికలో పెంచాలా, వారు నడిచేటువంటి దారిలో వారిని నడపాల. వారు పెద్దవాడైనా కూడా దారి నుండి తొలగడు. సమూయేలు ప్రవక్తగా తయారైపోయాడు. అనుకుంది అన్న, అనుకోలే. మరి మీ బిడ్డలు కూడా ఆ విధంగా ఉండాలి అంటే ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని మాటకు నువ్వు లోబడాలి. నువ్వు వారు కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, దారి నడిచేటప్పుడు మన బిడ్డలకు ఏమేమి కడతాం, ఏందో కడతాం చేతులకి. ఒక అబ్బాయి బాగా క్లోజ్గా ఉంటాడు, మందిరానికి అటు వెళ్తా ఉంటే పిలిచాను, ఏంది నీ చేతికి కట్టింది అని అంటే, ఇది ఎందుకు చెప్పాడు, రాఖీ మీ సైడ్ ఉందా పండుగ, ఎందుకయ్యా అది, మా అక్కోళ్ళు మమ్మల్ని దీవించారు, రక్షక బంధం అంట. అక్కలా రక్షించేది, నీకు ఉద్యోగం వచ్చింది, నీ అక్కలా నిన్ను రక్షించేది, దేవుడు రక్షించాలా, తీసేయి దాన్ని అన్న. దేవుని వాక్యము మన యొక్క చేతికి కట్టుకోవాలి. మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు మా సేవకుడు ఒంగోలులో జాన్ అన్నని, ఆయన హెబ్రోన్కి తీసుకొస్తుండేవాడు. ఒకసారి కాన్వకేషన్ కూడా వచ్చాం 1974లో. అప్పుడు భక్త్ సింగ్ అన్న, ఆ బ్రదర్ పేరేమో తెలియదు కానీ ఆ బ్రదరు సువార్తకి పిలిస్తే బర్మాదోస్తఫా అనుకుంటాను, ఆయన చుట్టూ అంగీలు వాక్యాలతోటి కంజర్ తీసుకొని మొత్తం కొట్టుకుంటా ఎంతో ఆయన నవ్వుతా ఉండేవాడు భక్త్ సింగ్. ఆయన ఏంటన్నా అంటే అదొక సంతోషం, అది ఒక ఆనందం, దేవుడు మాకిచ్చిన ఆనందం, అది రక్షణ ఆనందం, అది చెప్పనా శక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం, అది ఆనందం. అటువంటి సంతోషంలో నీ బిడ్డలు రావాలని నువ్వు కోరుకుంటే ఈ రాత్రికాలంలో తీర్మానం చేసుకో. నీ బిడ్డల కొరకు ప్రార్థన చెయ్యి, నీ బిడ్డల కొరకు కన్నీటితో ప్రభు పాదాలు తడుపు. బాల్యము నుండే నీ బిడ్డలను ప్రభు యొక్క బోధలు పెంచాలి. అందుకే మన మందిరాల్లో ఏం చేస్తాం, వేసవి కాలాల్లో VBS కదా, ఇందాక కూడా చెప్తున్నాడు ఆయన, రేపు ఎక్కడో VBS ఉంది అని సెలవులు ఇస్తే. ఎందుకంటే మనకు ఆ యొక్క వారం 10 రోజులు నలుపుతారు మన పిల్లల్ని. మాకు కూడా మన సమ్మర్లో పిల్లలు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఎంతగా పాటలు పాడుతున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు పాటలు పాడుతున్నారు, కథలు, ఎంత సంతోషమో అందరూ చూస్తూ ఉన్నారు మన పిల్లల్ని. అందుకే సండే స్కూల్కి వయసు యవనస్తులుగా ఉంటే యవన కూడికలకి పంపించాలి. మా పిల్లల్ని పంపలేండి, ఇందాక ఒక అక్క అంటుంది, పంపిస్తారా మీరు అని అంటే, నువ్వు వెళ్తేనే మేము పంపిస్తామన్నా. ఏమంటున్నారు, నువ్వు వెళ్తేనే మా పిల్లల్ని పంపిస్తాం, లేకుంటే పంపించం, లేకుంటే నువ్వే దాన్ని బహుమతిని పోగొట్టుకుంటున్నావు. నీ సావుకుడు వెళ్తేనేనా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సావుకులు కదా, వాళ్ళు చూడరా, మీ పిల్లల్ని పోషించరా, ఈయనకన్నా ఇంకా వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటారు. కాబట్టి మన పిల్లలని ప్రభు శిక్షలో, ప్రభు బోధలో పెంచాలి.
అలాగా దేవుని యొక్క నడవడికలో మన పిల్లల్ని పెంచేదానికి ప్రభు మనకు సహాయం చేయదు. ప్రార్థన చేసుకుందాము. అందులో కేక్ దాప. ప్రార్థన చేసుకుందాం, తర్వాత కేక్ కటింగ్ చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు చంద్రశేఖర జ్యోతకను బట్టి స్తోత్రాలు, వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి స్తోత్రాలు, రెండో కుమారుడు బట్టి వందనాలు. బిడ్డ 4 సంవత్సరాలు కాపాడారు ప్రభువా, దీవించి ఆశీర్వించండి. 5వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. దైవ వాక్యం ద్వారా మేము మాట్లాడుతూ వచ్చారు. సమయంలో తల్లి పెంచిన రీతిలో, ఇంకా అనేకమైన వారు తన బిడ్డలు పెంచిన రీతిలో తమ బిడ్డలైన వారు పెంచి పెద్ద చేయడానికి అనుగ్రహించారు. బాలుడు నడుస్తున్న త్రోవనే నేర్పాలి, పెద్ద అయిన తర్వాత కాదు. బాలుడు నుంచే ఆ యొక్క వాక్యాలు వారి హృదయాలు ఉండేటట్టుగా చేయాలి. కనికరించండి. ఇక్కడ ఉన్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతమంది నిత్య జీవరక్షణ మార్గం తెలుసుకున్నారో, వినిపింపబడిందో వారి జీవితాలతో మీరు మాట్లాడండి, రక్షించండి, కనికరించండి. కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ, వచ్చిన వారి బడి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ దాసును బలపరిచేందుకు వందనాలు చెల్లిస్తూ, మహిమా ఘనత స్తుతి ప్రభావాలు చెల్లిస్తూ, దీవించవలసింది ఆశీర్వించవలసిందిగా సరిగ్గా కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దైందు మనసుగా బిడ్డగా చేయండి, సంవత్సరం దయాకిరీటంగా ధరింపచేయండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనకు, ఈ కుటుంబానికి, సకల ప్రజలకి, సాహిత్కి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. ఆమేన్. అందరికీ ప్రేమ.